అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో రాము, చిన్ని అనే అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. అన్నయ్య రాముకు చెల్లి అంటే ఎంతో ముద్దు. తాను అడిగినది ఏదీ కాదనడు. ఒకరోజు చెల్లికి పుట్టినరోజు కానుకగా ఏం కావాలి అని అడిగాడు. చెల్లి తనకు చిలుకను పెంచుకోవాలని కోరికగా ఉందని అన్నయ్యకు చెప్పింది. దాంతో రాము చిలుకను అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతని దగ్గర ఉన్న చిలుకలలో ఒక చిలుకను చూసి అది చిన్నికి బాగా నచ్చుతుందని భావించి చిలుకను ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. దాంతో ఆ చిలుకను ఇంటికి తీసుకొని వచ్చాడు. అది చూసి చిన్ని ఎంతగానో సంతోషించింది. చిలుకను అన్నయ్య దగ్గర నుంచి తీసుకుంది. చిలుక తనకు నచ్చిందని పెంచుకుంటానని అన్నయ్యకు చెప్పింది. చిలుక కోసం ఒక బంగారు పంజరాన్ని చేయించి ఇంటికి తీసుకువచ్చింది. చిలుకను ఆ పంజరంలో ఉంచింది. చిలుకకు ఏమైనా ఆహారాన్ని తీసుకువద్దామని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన చిన్ని కొన్ని పండ్లను కొందామని నిర్ణయించుకుంది. దాంతో కొన్ని పండ్లను తీసుకువచ్చింది. అందులో ద్రాక్ష పండ్లను తీసుకువచ్చి చిలుకకు ఎంతో ప్రేమతో అందించింది. చిలుక అవి తినకుండా కన్నీరు పెట్టుకుంది. అది చూసి చిన్ని ఏమైందని అడుగుగా చిలుక చిన్నితో, పళ్ళతో నా బాధ తీరేది కాదు. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరిపోతే అంతకన్నా సంతోషం నాకు లేదు. పచ్చని చెట్లలో కలిసిపోతే మనసు తేలిపోతుంది. బంగారు పంజరం బందిఖానాగా మారింది నాకు అని తన బాధను చిన్నితో చెప్పుకుంది. అది విన్న చిన్ని చాలా బాధపడింది. తన గుండె కరిగింది. దాంతో చిలుకను విడిచిపెట్టాలని నిర్ణయించుకొని దానిని బయటకు తీసుకువచ్చి వదిలేద్దామని నిర్ణయించుకొని పంజరంతో దానిని బయటకు తీసుకుని వెళ్ళింది. అక్కడ పంజరపు తలుపు తెరిచింది. చిలుకమ్మ తుర్రమని ఎగిరిపోయింది.